శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీ టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మరి ఇక్కడ అంతరించిపోయిన కాంగ్రెస్ ను తన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి బృహత్తరమైన పథకం ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు తర్వాత కూడా ఎవరు మంచి పని చేసినా దాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పి మరి బీఆర్ఎస్ అధినేత, అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది, ఆరోగ్యశ్రీ అయితేంది, ఎలాంటి పేర్లను కూడా మార్చకుండా తాను కొనసాగిస్తున్నా అని చెప్పి ప్రకటిస్తే ఈరోజు మరి ఇక్కడ కాంగ్రెస్ కు వారసులుగా గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కు మంగళం పాడబోతా ఉన్నది. మరి అదేవిధంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, మరి ఇక్కడ బీసీ బంధు అయితేంది, దళిత బంధు అయితేంది, కేసీఆర్ కిట్ అయితేంది, వీటన్నిటికి కూడా మరి ఇక్కడ ఏదైతే ఆదాయం పెంచుకొని సంక్షేమానికి పంచే మార్గాలు తెలియక ఇవాళ ఒక్కొక్క పథకానికి మంగళం పాడుకుంటూ వస్తూ ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా మోకాలు అడ్డు పెడతా ఉన్నది. మరోవైపు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇప్పుడు ఉన్నత చదువులు అందని మిథ్యేనా అన్న మరి చందంగా మారింది. ఒకవైపు హైకోర్టు ఏదైతే 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నదని చెప్పి మరి అదేవిధంగా సుమారు 2,500 కాలేజీలలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి 10,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం చేస్తున్న పనితోటి తాము కళాశాలలు మూసేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డదని చెప్పి మరి ప్రైవేటు కళాశాలలు హైకోర్టుకు వెళ్తే ఈ విద్యా సంవత్సరం నుండి మీరు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోనని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఒకవైపు మరి నిన్నటి రోజున జీవో తీసింది. మొన్న ఈ 2-3 రోజుల క్రితం జీవో తీసి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదని అంటే ఇప్పటి నుండి నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రియంబర్స్మెంట్ విధులు వేస్తామని చెప్పి మరి వాళ్ళని మాత్రం మీరు డబ్బులు అడగద్దు, మేము ఏదైతే విద్యార్థుల ఖాతాల్లోకి వేసినామో ఆ ఖాతాల్లోంచి వాళ్ళు పడ్డ తర్వాత తీసి మీకు ఇద్దరు అప్పటిదాకా వాళ్ళను ఫీజులు వసూలు చేయవద్దని చెప్పి మరి ఇక్కడ జీవో కాపీ తీసుకొస్తే మళ్ళీ ఆ జీవో మీద మరి ఇక్కడ రివ్యూకి పోయినరు ఏదైతే ప్రైవేటు కళాశాలల మరి యాజమాన్యం. దాంతో కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుంది. మేము మరి వాళ్ళకు డబ్బులు వసూలు చేసుకోరంటే మీరు దానికి విరుద్ధంగా కోర్టు మరి ఆదేశాలకు విరుద్ధంగా ఏ విధంగా ఇస్తారని చెప్పి కోర్టు మొట్టికాయలేసి ఆ జీవో నెంబర్ 7ను మరి ఇక్కడ హోల్డ్ చేసింది. మే 4వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తే ఆ మే 4వ తేదీన దాని మీద తదుపరి విచారణ జరగబోతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఒకవైపు డబ్బులు ఇయ్యరు, మరోవైపు చూసుకున్నట్టయితే వసూలు చేసుకొని ఇయ్యరన్న సందంగా ఉన్నది. ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తుతోటి, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుతా ఉన్నది సర్కారు. మరోవైపు కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఏ విధంగానైనా మరి మోకాలడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాన్ని బీఆర్ఎస్ ఎలాంటి ఆటంకాలు లేకుండా 10 సంవత్సరాలు కొనసాగిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెసే దాన్ని కాల రాస్తా ఉన్నది అని అంటే ఇవాళ మరి ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంది, ఇప్పుడు ఆచరిస్తున్న విధానం ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 30 నెలల పాలనలో ఇప్పటి వరకు కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్ట్ లేదు, పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తయింది లేదు. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినో 6 గ్యారెంటీలు అమలు లేదు. కళ్యాణ లక్షల తులం బంగారం లేదు, ప్రతి మహిళకి ఇస్తాన్న 2,500 లేవు, పెన్షన్ 2,000 4,000 చేసింది లేదు, రైతు భరోసా 15,000 లేదు, 12,000 కుదించిన దాన్ని 6,000 అయినా అందరికి ఇచ్చిందా అంటే అది అతిగతి లేదు. 2 సార్లు ఎగ్గొట్టి 3వసారికి ఒక్కో ఎకరానికి హఠాసంగా సభలు పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి మొదటిసారి 1 ఎకరం, రెండోసారి 1 ఎకరం వేసి ఇవాళ మరి ఇక్కడ ఏదైతే నాట్లప్పుడు వేయాల్సినటువంటి రైతు బంధును మరి కేవలం ఓట్ల కోసమే వాడుకుంటూ ఇలా కోతలైనా కూడా మరి వాళ్ళకు పూర్తి స్థాయిలో రాలేదు. మరోవైపు ధాన్యం కొనుగోలు కోసం మరి ఇక్కడ రైతులు ఎదురు చూస్తున్న దుస్థితి. ఇలా రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తే ఇలా రైతును మరి ఇక్కడ రైతు రాజ్యం పేరుతోటి, ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి, ప్రజాపాలన పేరుతోటి రైతును నట్టేట ముంచింది. రైతునే కాదు సబ్బండ వర్గాలకు కూడా తీరా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మరి మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపి నమ్మబలికి కేసీఆర్ ఇచ్చిన 56,000 ఉద్యోగాలకు తోడు 10,000 ఇచ్చి 70,000 మేమే ఇచ్చినామని చెప్పి మరి ఇక్కడ చేతులు దులుపుకున్నది ప్రభుత్వం. మరోవైపు నోటిఫికేషన్లు వద్దు అంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో అబద్ధాలు వలుకుతూ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేచింది లేదు.
ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలకు 2.5 సంవత్సరాలైనా కూడా అతిగతి లేని పరిస్థితి. కౌలు రైతులకు 15,000 ఇస్తాను మోసం చేసిండు, రైతు కూలీలకు 12,000 ఇస్తాను మోసం చేసిండు. ఇందిరామ్మ ఇండ్లు కూడా మరి ఇక్కడ ఏదైతే 4 లక్షల ఇండ్లు మేము పూర్తి చేయబోతామని చెప్పి ఇప్పటి వరకు 4,000 కూడా పూర్తి చేయని దద్దమ్మ అసమర్థ సర్కార్ ఇదనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ రివర్స్, ఫీజుల పథకానికి మంగళం. చదువు కొనాల్సిందే, ఇక నుంచి విద్యార్థులే ఫీజులు చెల్లించాలి, వారి ఖాతాకు రియంబర్స్మెంట్ బదిలీ. పథకంలో కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కు కష్టాలు. 30 నెలలుగా పేరుకుపోయిన 10,000 కోట్ల బకాయిలు, 14 లక్షల మంది పడిగాపులు. వైఎస్ హయాంలో పథకానికి శ్రీకారం కొనసాగించిన కేసీఆర్. డీబీటీ ముసుగులో కాంగ్రెస్ స్కీమ్ కు రేవంత్ రెడ్డి సర్కార్ తూట్లు. ఇప్పటికే కోర్సు పూర్తయిన విద్యార్థులకు అందని సర్టిఫికెట్లు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులపై పెను భారం పడబోతా ఉన్నదా అంటే మరి తప్పదు. ఎందుకంటే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవైపు ఏమో కోర్టులకు వెళ్తా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 బకాయిలు దశల వారీగా చెల్లిస్తా అని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మాకు మరి ఇక్కడ మేము కాలేజీలను నడపలేకపోతా ఉన్న మహాప్రభు అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటే వాళ్ళ మొర ఆలకించినటువంటి కోర్టు నెక్స్ట్ నుంచి మీరే మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే ఫీజు వసూలు చేసుకోండి, అదేవిధంగా ప్రభుత్వం బకాయిలను ఎప్పుడు చెల్లిస్తుందో కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే వీళ్ళు దొడ్డిదారిన జీవో నెంబర్ 7 తీసుకొచ్చి మేము విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తాం, మీరు విద్యార్థులు మాత్రం ఫీజులు అడగద్దంటే ఎవరు ఊరుకుంటారు? ఇలా హైకోర్టు ఏమో మరి ఇలా ఆల్రెడీ ఫీజులు వసూలు చేసుకోరని చెప్తా ఉన్నది. ఈ చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు వసూలు చేసుకోరని చెప్తే మేము కోర్టులకు ఎదురుతాం అన్నట్టుగా ఏదైతే హైడ్రా ద్వారా రాజ్యాంగేతర సంస్థగా వ్యవహరించినటువంటి హైడ్రాకు రోజు కోర్టు మొట్టికాయలు ఏ విధంగా వేస్తా ఉన్నదో ఇలా డైరెక్ట్ ప్రభుత్వానికి వేసింది. తలకాయ ఉన్నదా మీకేమన్నా? మేమేమో మరి ఆదేశాలు జారీ చేస్తే దానికి విరుద్ధంగా జీవో ఏ విధంగా జారీ చేస్తారు? మరి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టు ధిక్కరణ కింద లోపలేయాల్సి వస్తుంది అన్న సందంగా వాళ్ళకు మొట్టికాయలు వేయడంతో మరి ఇక్కడ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడానికి మే 4వ తేదీ వరకు సమయం అడిగినట్టు అదే రోజు విచారణకు మరి ఇక్కడ కోర్టు వాయిదా వేసింది. దానికి తోడు మరి జీవో నెంబర్ 7 కూడా నిలిపివేసింది. మరి ఈ రకంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఏ విధంగా తూట్లు పడుస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని తెలంగాణ ప్రజానికం గమనించాలి. ఇప్పటి వరకే 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇప్పటికే అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రానికి మళ్ళీ మెడకోలంగా ఇవాళ ఏదైతే తీవ్ర నష్టాల్లో నడుస్తున్నటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టును మరి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. మరి ఇక్కడ మనుషులు వెళ్లే ఏరియాకు కాకుండా ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీకి కొత్త లైన్ వేస్తా అంటున్నది. దానికి ఎన్ని వేల కోట్లు కావాలి? ఇవన్నిటిని భరించే శక్తి మరి ఇక్కడ మెయింటెనెన్స్ చేసే శక్తి ప్రభుత్వానికి ఉన్నదా అని అంటే మరి అప్పులు తెచ్చి మరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అప్పులతోటి సంసారాన్ని ఇత్తు చేబదల ద్వారా సర్కార్ నడుపుతున్నటువంటి అర్థమర్థ రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పుల మీద అప్పులు చేస్తూ ఈ స్కీములన్నిటికీ మంగళం పాడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంక్షేమ పథకాల భారం నుంచి తప్పించుకో చూస్తున్న సర్కార్ ఇప్పటికే పలు స్కీములు అటకెక్కించింది. ఆ క్రమంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. తానిచ్చిన గ్యారంటీలకు తానే గొయ్యి తీసి పాత్ర పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ పొందిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా గొంతు నొరుగుతున్నది. న్యూట్రిషన్ కిట్టు, రైతు బీమా, రైతు భరోసా, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, మరి ఇక్కడ దళిత బంధు, మన అదేవిధంగా బీసీ బంధు వాటిని కూడా బంద్ పెట్టింది. మరి ఇప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ రద్దు కూడా కత్తులు నూరుతా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆర్థిక అడ్డంకులను అధిగమించి ఫీజుల భారం లేకుండా నచ్చిన కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం లక్షలాది మంది విద్యార్థులకు ఉపకరించింది. కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా దాన్ని కొనసాగించగా కాంగ్రెస్ రాకతో పథకాలకు కష్టాలు మొదలైనవి. మరి ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఆనాటి రోజులను తీసుకొస్తా అని ఏనాటి రోజులను తీసుకొస్తా ఉన్నాడో ఒక్కసారి గమనించాలి. ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తాన్నాం అంటాడు. సన్న బియ్యం తిని మరి ఏదైతే రేషన్లు వచ్చే సన్న బియ్యం తిని ఉచిత బస్సు ఎక్కి తిరుగురు అన్నట్టుగా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఏం చేసినవా అంటే సన్న బియ్యం ఇచ్చినాం, ఏం చేసినవా అంటే ఉచిత బస్సు ఇచ్చినాం, ఏం చేసినవా అంటే సన్న బియ్యం ఇచ్చినాం, ఏం చేసినవా అంటే ఉచిత బస్సు ఇచ్చినాం, కావాలంటే రేషన్ కార్డులు కూడా ఇస్తాం, మేము వేసే ఎంగిలి మెతుకులు ఏరుకొని తినుండి అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తప్ప మీరు అభివృద్ధి గురించి అడగద్దు, సంక్షేమం గురించి అడగద్దు, మేము ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి అడగద్దు, 420 హామీలన్నీ మిమ్మల్ని బురిడి కొట్టించడానికి మా పంతులు దుద్దిల శ్రీధర్ చేసిన ఈ మాయాజాలంలో పడ్డరు, మమ్మల్ని చేయమన్నట్టుగా ఉన్నది వీళ్ళ పనితీరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరలవడ్డ మక్క రైతట కొనుగోలులో ప్రభుత్వ జాప్యంపై ఆగ్రహం. కాంటా పెట్టడం లేదని వరంగల్ జిల్లా రాయపర్తిలో
జాతీయ రహదారిపై ఆందోళన, మక్కల లోడుతో 600 ట్రాక్టర్లు రావడంతో నెక్కొండలో వారం రోజులుగా రైతుల నిరీక్షణ. తీరా కొనుగోలు నిలిపివేతతో మండిపాటు. నిరసనగా నరసంపేట రహదారిపై రాస్తారోకో. చూస్తున్నాం, గతంలో చూసినాం, మళ్ళీ చూస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను తీసుకొస్తా అన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నీటి కష్టాలు స్టార్ట్ అయినాయి, మరి కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. రైతులకు ఏదైతే ఎద్దేడిసిన వ్యవసాయం కాదు, ఇప్పుడు రైతేడిసిన వ్యవసాయంగా తయారు చేసిండు. రైతులను నడి రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టిండు. ఒక బ్లాక్ మెయిలర్ కు, ఒక చీటర్ కు, ఒక ఓటుకు నోటు దొంగకు అధికారం ఇస్తే ఇవాళ తెలంగాణ అంటే చిత్తశుద్ధి లేని వ్యక్తి, తెలంగాణను ఏ రోజు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీని ఎక్కుపెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఇట్లేడవకపోతే ఎట్లేడుతుంది? మరి ఇక్కడ ప్రజలు ఏదైతే ఆశ ఉండాలి ప్రజలకు, కానీ అత్యాశ ఉండకూడదు అనేది ఇవాళ రేవంత్ రెడ్డి నిరూపించిండు. 10,000 సజావుగా ఇచ్చేటోళ్లను 10,000 15,000 ఇస్తానంగానే మమ్మల్ని నమ్మి ఓట్లేస్తారా? ఇవాళ కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 టంచన్గా ఇస్తా అంటే తులం బంగారం ఇస్తానంగానే మమ్మల్ని నమ్ముతారా? 200 పెన్షన్ 2,000 చేసిన కేసీఆర్ కాదని 4,000 ఇస్తానంగానే మాయపడేస్తారా? మీ సంగతి ఏ విధంగా ఉంటుందో చూడు అన్న సందంగా ఇవాళ ఓట్లు వేయించుకొని కక్ష తీర్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక రాష్ట్రంలో ఇట్లా, కేంద్రంలో అట్లనట. తలసరి విలవిల, రూపాయి కకావికలం. రేవంత్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పతనం. పర్ క్యాపిటాలో 2వ స్థానానికి తెలంగాణ. తొలిసారిగా టాప్ ర్యాంక్ కోల్పోయిన రాష్ట్రం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల వెల్లడి. కేసీఆర్ హయాంలో తలసరిలో మనమే టాపు. నాడు తలసరి వృద్ధి రేటు 15.34% ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో 10.24%. అంటే చూడండి, 3 2 అంతులు, మరి ఆ 2 అంతులు ఉన్నది 1 వంతు పడిపోయింది, 3 1 వంతు పడిపోయింది. మరి 15 ఉన్నది 10కి వచ్చింది అని అంటే ఏ విధంగా ఈ దద్దమ్మ ప్రభుత్వం పర్ క్యాపిటా ఇన్కమ్ ను, ఏ విధంగా తలసరి ఆదాయం అనేది పడిపోతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా అసమర్థ పాలనతోటి, అస్తవ్యస్త పాలనతోటి, చేతగాని పాలనతోటి ఈ విధంగా వాళ్ళు దోపిడీ మీద పెట్టిన దృష్టి పరిపాలన మీద పెట్టడం లేదు. ఇవాళ అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి నిలిచిపెట్టి భూముల మీద ఏ విధంగా కబ్జా చేయాలనే దాని మీద వాళ్ళ దృష్టి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇక్కడ కేంద్రంలో చూసుకున్నట్టయితే ఇంట్రాడేలో డాలర్తో పోలిస్తే 95.34కి మారకం పదమట. చివరిలో 4 పైసలు పెరిగి 94.84 వద్ద ముగిసిన విలువ అని చెప్పి రూపాయి కకావికలం అయిపోతా ఉన్నది. ఇవాళ 80 రూపాయలు ఉన్నది, 94 రూపాయలకు వచ్చింది. మరి ఏ విధంగా రూపాయి పతనం పడిపోతా ఉన్నది, మన ఆర్థికం ఏ విధంగా మరి దిగజారుతా ఉన్నది కేంద్ర రాష్ట్రాల్లో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక హైడ్రా ఎందుకు వివక్ష? ఓవైసీ విద్యా సంస్థల అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఆ కాలేజీలకు అనుమతులు ఉన్నాయా లేదా? ఎంఏ యూడి స్పెషల్ సిఎస్ తో విచారణ జరపాలి. ప్రస్తుతం ఉన్న రిటైర్ అయిన అధికారులను వదలొద్దు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు. పేదల ఇళ్లపై చూపే ఉత్సాహం పెద్దల నిర్మాణాలపై ఎందుకు లేదు? సల్కం చెరువు కబ్జాపై చర్యలేవి? అధికార యంత్రాంగం పనిచేస్తున్నదా, నిద్రపోతా ఉన్నదా అని చెప్పి సల్కం చెరువులో నడి చెరువుల గట్టిని ఓవైసీ విద్యా సంస్థలు దాని జోలికి పోడు. కానీ పేదవాళ్ళు ఎక్కడన్నా గుడిసేసుకున్నా మరి వెలుగుమట్టలో చూసినాం 700 ఇళ్లను నేలమట్టం చేసిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే సల్కం చెరువును పూర్తిగా ఆక్యుపై చేసి నడి చెరువులో మట్టి పోసి కాలేజీ కడితే అటువైపు కూడా చూడడం లేదు హైడ్రా. ఈ హైడ్రా అంటే ఏంటిది అని అంటే రేవంత్ రెడ్డి జేబు సంస్థ. రేవంత్ రెడ్డి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే, రేవంత్ రెడ్డి అండ్ కో ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలనుకుంటే దీన్ని ముందుగా పంపి వెనకసిరి సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న తరుణంలో హైకోర్టు వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదు. ఇక సలహాల మేళమట. ఇప్పటి వరకు 14 మందిని సలహాదారులుగా నియామకం. గొడదూకిన నేతలు, రిటైర్డ్ ఆఫీసర్లకు పునరావాసం. కూలిన ఎస్ఎల్బిసి టన్నెలు కూడా 2 సలహాదారులుగా పెట్టుకున్నారు. తాజాగా విహెచ్ శివధర్ రెడ్డిలకు అడ్వైజర్ పదవులు. మరో 3 నియామకానికి ప్రభుత్వం కసరత్తు. పిఆర్ఓల నియామకంలో మంత్రుల ఇష్టారాజ్యం. అందరికీ సర్కార ఖజానా నుంచే జీతభత్యాలు. ఒకవైపు ఆదాయం పడిపోయింది, నిజాన ఖజానా నిల్లున్నదంటాడు. సలహాదారుల మీద సలహాదారులు, పిఆర్ఓల మీద పిఆర్ఓలు పెట్టుకొని ప్రజాధనాన్ని అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున డీజీపీ మరి ఇక్కడ పదవి విరమణ చేస్తే ఇయాటి వరకు మళ్ళీ ఆయనకు వెంటనే మరి ఇక్కడ ఏదైతే పదవి మళ్ళా సలహాదారుగా, భద్రతా సలహాదారుగా ఆయనకు వచ్చింది. విహెచ్ కు పునరావాసం కోసం ఈ వయసులో ఆయనకు సలహాదారు పదవి కావాల్సి వచ్చింది. కేకేను ఆల్రెడీ సలహాదారుగా పెట్టుకొని ఉన్నాడు. ఇట్లా రకరకాల మనుషులను సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళందరికీ ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రభుత్వ ఏదైతే ప్రజల సొమ్ము నుంచి మరి వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు, అలవెన్సులు ఇచ్చుకుంటా ఒకవైపు ఖజానా ఖాళీ అంటాడు. ఈ ఖజానా అంతా కూడా వాళ్ళ జేబులు నింపుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడాలి. వియాంకుడు బెదిరింపులు, ఫిరాయింపు ఎమ్మెల్యే బంధువు ఆగడాలు, కంపెనీ కబ్జాకు భారీ కుట్ర బట్టబయలు.
ఫోర్జరీతో కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న వియాంకుడు, నకిలీ సంతకాలతో డైరెక్టర్ల మార్పు, ఆర్ఓసీ లేఖతో సిసిఎస్ లో కేసు నమోదు, ఇద్దరు జబర్దస్తిపై బాధితుల ఆందోళన. ఎవరి వియాంకుడు అందరికి తెలిసిందే. ఆ వియాంకుని వేషాలతోటి ఇవాళ మొత్తం కూడా మరి ఏదైతే వీళ్ళు కబ్జాలకు వియాంకులు అయితేంది, సడ్డకులు అయితేంది, అత్త మామలు అయితేంది, తమ్ముళ్ళు అయితేంది, తమ్ముళ్ళ తరపు చుట్టాలు అయితేంది, చిన్నాయన అయితేంది, పెద్దనాయన అయితేంది, అందరు కూడా భూముల విన్నేవాడారు. ఒకవైపు మరి ఇక్కడ నేనే రెవెన్యూ మంత్రిగా ఉన్నా ఆ భూములంతా నా కంట్రోల్నే ఉండాలని ఆయన చేస్తా ఉంటే ఆయనకు ధీటుగా ఇటు మరి ఏదైతే ఆ బడా నేత కుటుంబం మరి ఆ ముఖ్య నేత కుటుంబం కూడా మరి భూముల వినేవాడదట. అందిన కాడికి దండుకో అని చెప్పి ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములను తేడా లేకుండా అన్ని కబ్జాలు చేస్తా ఉన్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విద్యార్థి ఖాతాకి ఫీజు ఎత్తారట. ఎందుకంటే కాలేజీలకు ఎత్తా అంటే నమ్మకం లేదు. మరి ఇక్కడ ఫీజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని డైరెక్ట్ గా ఎగ్గొట్టద్దు, మరి ఇక్కడ దొడ్డిదారణ ఎగవేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికట ఆధార్ లింకేజ్ చేసి అటెండెన్స్ ను బేస్ చేసుకుని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట. ఏదో రకంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి మాత్రం పావులు కలుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. స్కూళ్లకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర సామాగ్రి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి. వస్తువులన్నీ నాణ్యమైనవి అయి ఉండాలి. జూన్ 15లోగా స్కూళ్లకు పంపాలి. విద్యా సామాగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై ఉన్నత స్థాయి సమీక్షట. ప్రభుత్వ రంగ సంస్థలను ఏదైతే డైరెక్ట్ గా చేతి వృత్తుల వాళ్ళు ఆధారపడి ఉన్నటువంటి ఆ సంస్థల నుంచి ఆ టెండర్లను లాగేసుకొని గ్లోబల్ సంస్థకి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలని చూస్తే కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఈ గవర్నమెంట్ ను కోర్టు మొట్టికాయలను వేయని రోజు అంటూ ఉండడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మే ఆఖరుకు డబుల్ ఇళ్ల కేటాయింపులు పూర్తి అట. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నా సరే మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అన్ని పిఆర్ సెంట్లు మీరు ఇచ్చేది లేదు, దానికి రూపాయి ఇచ్చేది లేదు. ఇప్పటి వరకు ఫైనల్ బిల్లు పొందిన ఒక్క వ్యక్తి లేడు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా లేడు. ఇలా ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సమ్మె తర్వాత మరింత పనట. ఆర్టీసీలో విచిత్ర పరిస్థితి. కొత్త వేతన సవరణతో పెరిగిన జీతాలు రోజుకు 2 కోట్ల ఆదాయం పెంచాలంటూ డిపోలకు మౌఖిక ఆదేశాలట. పనిభారం పెరిగిందని సమ్మె చేస్తే మరి మీకు సమ్మెకు సంబంధించి మీ ఏవైతే మీ కోరికలను మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పి 100% ఆక్యుపెన్సీ రేట్ ఉన్న దాని మీద కూడా మళ్ళీ ఇంకొక 20-30% పెంచుతా ఉన్నారట. ఈ రకంగా పనిభారాన్ని మోపుతా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కవిత పార్టీ కొత్త పేరు తెలంగాణ రక్షణ సేన. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎన్నికల సంఘం ఆమోదం. పత్రికల్లో పబ్లిక్ నోటీస్. అభ్యంతరాల స్వీకరణకు నెలగడువు. ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్ర సేనగా అవతరణ. అభ్యంతరం తెలిపిన తెలంగాణ రాజ్యాధికార సమితి. టిఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో అని కవిత పోస్ట్ అట. ఇక టిఆర్ఎస్ అంటే అది మరి అబ్రివేషన్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అయినా, తెలంగాణ రక్షణ సమితి అయినా, తెలంగాణ రోగుల సమితి అయినా ఏది పెట్టుకున్నా టిఆర్ఎస్. దానికి ఏదో టిఆర్ఎస్ అనగానే మొత్తం టిఆర్ఎస్ గుత్తాధిపత్యం అయినట్టు ఇవాళ సొంతగా పార్టీ పేరు పెట్టుకోలేని ఒక దద్దమ్మ ఇవాళ ఇలాంటి వాళ్ళను వెనక నుంచి పెట్టి ఎవరు పార్టీ పెట్టిస్తానో ఏం చేస్తానో అందరికీ తెలిసిన విషయమే. మరి టిఆర్ఎస్ అనగానే మొత్తం ఇక్కడ ఆ కవితకు మొత్తం జనాలందరూ ఇటు టర్న్ అవుతారు అనుకుంటుందో. ఇవాళ ప్రాంతీయ పార్టీలు నడిచేది ఒక వ్యక్తి చరిష్మా మీదనే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ టీడీపీ అయితేంది, డిఎంకే అయితేంది, ఏఐడిఎంకే అయితేంది, ఇవాళ వైఎస్ఆర్ సిపి అయితేంది, అన్ని కూడా మరి ఆ రోజు ఎన్టీఆర్ ను చూసుకొని ఇవాళ చంద్రబాబును చూసుకొని టీడీపీ నడుస్తా ఉన్నది. ఆ టీడీపీకి ధీటుగా మరి ఇక్కడ హరికృష్ణ వచ్చి పార్టీ పెట్టిండు, నిలబడ్డదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ కు ధీటుగా మరి ఇక్కడ టిఆర్ఎస్ అని పెట్టిండు, టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు. టిఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఆ రోజు ఉన్నటువంటి రైతు నాగలి గుర్తైనా ఇవాళ ఉన్నటువంటి కారు గుర్తైనా కేసీఆర్ చరిష్మా మీదనే నడుస్తా ఉన్నది. రేపటి రోజున కేసీఆర్ తదనంతరం ఎవరు చేపడతారు ఆయన వారసులుగా అనేది విడిచిపెడితే కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు మీదనే నడుస్తుంది. అది టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా కూడా ఏ విధంగా మరి ఆయనకు ఫలితాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్లో ఆదరణ ఉన్నదో చూడాలి. ఇవాళ పేరుని నమ్ముకొని పార్టీ పెట్టిన వాళ్లకు ఏ విధమైన రిజల్ట్ రాబోతుందో కూడా తెలుసు మనకు. టిఆర్ఎస్ అంటే కేవలం ఇవాళ బీఆర్ఎస్ ను దెబ్బతీయడం కోసం పెట్టుకున్నది. ఇవాళ నేను తెలంగాణకు తల్లిని అని చెప్పుకుంటా ఉన్నది. మరి ఇక్కడ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చిండు. ఇవాళ తండ్రిని గౌరవించిన దానివి నువ్వే విధంగా తల్లి అవుతావని చెప్పి ఒక్కటే మాటతోటి ఈమె నీచ స్వభావాన్ని మొత్తం కూడా బయటపెట్టిన అంశాన్ని మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రక్షాళనకు వేలాయే. 2 వారాల్లో రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. సర్కారు ఏర్పడి 2.5 ఏళ్లు అవుతుండడంతో నిర్ణయం. కొందరు తీరుపై అధిష్టానం అసంతృప్తి. 2 మంత్రులను తప్పించి కొత్త వారికి ఛాన్స్. అవకాశం ఉన్న మేరకు మరొకరికి పదవి. జూన్ 2 నాటికల్లా 3 కొత్త మంత్రులు.
కీలక శాఖల్లో మార్పులు ఖాయం. వివిధ కోటాల కింద కేబినెట్ బెర్త్ కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రయత్నాలు. కోమటిరెడ్డి సోదరులో ఎవరో ఒకరికే ఛాన్స్. కేరళ తమిళనాడులో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల పైన కూడా నిర్ణయం తీసుకుంటారట. 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ అసమర్థ ప్రభుత్వం. మరిక ఇప్పటి వరకు ఏదైతే ఇంకా 3 ఏవైతే మంత్రి పదవులు ఉన్నాయో వాటి మంత్రి పదవి విస్తరణ చేయలేకపోతుంది, ఆ మంత్రి పదవులను నింపలేకపోతుంది. ఆల్రెడీ పుణ్యకాలం గడిచిపోతా ఉంది. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. సగం కాలం సంకనాకింది. మరి ఇక్కడ మిగిలేది ఆ లాస్ట్ 6 నెలలు. అసలు దానికి పరిపాలనకు సంబంధమే ఉండదు. ఇక ఉన్నది 2 ఏళ్ళు. అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నింపుకోలేని ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇలా కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టుకున్నాడు. విద్యాశాఖ అయితేంది, మున్సిపల్ శాఖ అయితేంది, హోంశాఖ అయితేంది, వీటన్నిటిని కూడా చేతిలో పెట్టుకొని ఆ శాఖలను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు తప్ప విస్తరణ చేసి దానికి పూర్తి స్థాయి మంత్రులను కేటాయించలేకపోతా ఉన్నాడు. ఎవరిని ముట్టుకుంటే ఏమవుతుందో అని చెప్పి భయంగా నడుస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ చేయరు, వసూలు వద్దంటారు. ప్రభుత్వ జీవోపై హైకోర్టు అసంతృప్తి. మరి ఇక్కడ ఈ విధంగా ఉన్నది. ఇలా పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇలా కోర్టులు ముట్టికాయలు ఎత్తే తప్ప మరి ముందుకు సాగని దుస్థితి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇగో ఇంత పెద్దగా పెట్టి టిఆర్ఎస్ కవితదే అంటే ఇక మొత్తం చంద్రశేఖరరావు దేవి లేదు, ఇక మన కేటీఆర్ దేవి లేదు, హరీష్ రావు దేవి లేదు, ఆ పార్టీదే ఏమి లేదు, ఇవొక టిఆర్ఎస్ అని ఇచ్చారు. ఎవరైనా అబ్రివేషన్ కు సంబంధించి రేపటి రోజున మళ్ళా సింగరేణికి సంబంధించి యూనియన్, కొత్త యూనియన్ ఒకటి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయింది, తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య అని. మరి ఇక్కడ ఇది కూడా అబ్రివేషన్ పెట్టుకుంటే అదే టీబీజీ కేసు కిందనే వస్తుంది. మరి టీబీజీ కేసు కింద వస్తే ఆ టీబీజీ కేసు ఈ టీబీ కేసు ఒకటవుతుందా? ఇవాళ నాయకులు నడిపించేది వాళ్ళ ఎవరి చరిష్మా ఉంటే వాళ్ళు నిలబడతారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ కవిత తనను తాను నమ్ముకోలేదు, పేరును మాత్రమే నమ్ముకున్నది. కాబట్టి ఇక ఆమెకి ఎంత విలువ ఉన్నది అనేది ఇవాళ మనకు తెలిసిపోతా ఉన్నది. ఈ ఏదైతే ఈ పచ్చ పత్రికలు, ఈ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు ఆమెను ఏదో రకంగా లేపి బీఆర్ఎస్ ను నష్టం చేయాలని చూస్తున్నాయి. కానీ మరి వీళ్ళు చేసే ఈ కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా ప్రజలకు తెలుసు. కేసీఆరే నిజమైన నాయకుడు, కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఏ పార్టీ పట్టుకుంటే ఆ పార్టీకే తెలంగాణ జనం ఎమ్మడి ఉంటారు తప్ప ఇవాళ కేసీఆర్ ను నమ్మి మాత్రమే ప్రజలు వెంట ఉంటారు. ఇవాళ పేరును చూసి ఓట్లేయాలంటే కవిత నాకు విలువ లేదు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పుకున్నట్టే మరి ఈ అంశాన్ని మనం గమనించాలి. ఉద్యమ సమయంలో పోలీసులు ప్రజల మధ్య గ్యాప్, ఆ అంతరాన్ని తొలగించేందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లోకి వెళ్ళాం. రాష్ట్రానికి డీజీపీగా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు. శివధర్ రెడ్డి డీజీపీగా ఉద్యోగ విరమణ చేసిన శివధర్ రెడ్డి ఆత్మీయ వీడుకోలు. నువ్వు డీజీపీగా ఎక్కిన కాడ నుంచి ఏ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నదో చెప్పాలి. ఏది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణ పోలీసులందరూ ఫ్రెండ్లీ పోలీసింగ్ వేయింది, రజాకారుల రాజ్యం వచ్చింది. ఇవాళ పోలీసులు ఆ రోజు నిజాం కింద రజాకారులు ఏ విధంగా అయితే మరి ఇక్కడ ఏదైతే ఆకృత్యాలు చేసిర్రో మీరు అంతకంటే ఇంకో 2 ఎక్కువనే డైరెక్ట్ ఫిజికల్ గా చేయకపోవచ్చు, కానీ మరి కేసుల పేరుతోటి అందరిని వేధించి నానా రకాల హింసలు పెట్టి ఇవాళ రజాకారులను మరిపించిండ్రు. అందులో శివధర్ రెడ్డిది మరి ముఖ్య పాత్ర అని చెప్పక తప్పదు. ఎందుకంటే కీలకంగా ఆయననే ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఆయన డీజీపీగా ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల కాలం ఇవాళ పోలీసు వ్యవస్థను రజాకారుల వ్యవస్థగా మార్చిందే శివధర్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎంత చక్కటి పత్రికలు, రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపే పత్రికలు. ఇక్కడ చూడండి, ఇంటికో కథ, తాగునీటి వ్యత. మరి ఇక్కడ ప్రజలకు నీళ్లు కూడా అయ్యలేని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం. కాకపోతే వీళ్ళ రాతలలో ఎక్కడా కూడా ఏది ఈ ప్రభుత్వ వైఫల్యం కింద చూపించరు. అక్కడ ఇది జరుగుతుంది మరి అని చెప్తారు తప్ప దీనికి కాంగ్రెసే ప్రధాన కారణం అని ఎక్కడ కూడా చెప్పరు. పనులు మానుకొని నీళ్ళ కోసం పడిగాపులు, డ్రమ్ముల్లో నిల్వ చేసుకుంటేనే రోజు గడిచేది. అనేక చోట్ల ట్యాంకర్ల పైన ఆధారం. బాలారిష్టాలు దాటిన తాగునీటి పథకాలు, ప్రణాళికలు దాటి ఫలితాలు వచ్చేది ఎప్పుడో. ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసిన సమస్యలట. నిత్యం ఇంటిల్లిపాది కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఒకరైనా తాగునీటి కోసం ఇంటి పట్టున ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వేళ నీటి సరఫరాతో మహిళలు, ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. పిల్ల జల్లా సహా అందరూ బిందెలు పట్టుకొని పక్క వీధిలోకి పరుగులు తీయాల్సిన దుస్థితి. నీటి కోసం కొన్ని పట్టణాల్లో ఒక్కో కుటుంబం నెలకు 2,000, గ్రామాల్లో 1,000 ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రీతిలో నెలకొన్న తాగునీటి వ్యతల సారాంశం ఇది.
మరి ఇక్కడ ఈ నీటి కొరత రావడానికి ప్రధాన కారణం ఎవరు? ఇవాళ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీళ్లు తరలిస్తా ఉన్నారు. మరి ఇదే మేడిగడ్డ కనుక ఏదైతే రిపేర్ చేసి ఉంటే, ఇదే అన్నారంలో నీళ్లు ఉంటే, ఇదే సుందీలలో నీళ్లు ఉంటే, వీటన్నిటిని కనుక రిజర్వాయర్లలో నింపి ఉంటే, ఇవాళ ఇక్కడ నుంచి ప్రాణహిత నీళ్లు ఏదైతే మరి వృధాగా కిందికి పోతున్నాయో వాటన్నిటిని కూడా ఎత్తి పైకి పోసినట్టు అయ్యంటే ఈ నీటి కష్టాలు వచ్చేవా ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏదైతే బీఆర్ఎస్ ను బదనాం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డను మరి ఒక్క పిల్లర్ గుంగితే దాన్ని రిపేర్ చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి పడావు పెట్టి ఇలా గోదావరిని ఎడారినిగా మార్చిన పాపం కాదా ఇది ఈనాడోడు మరి అక్కడ అసలు విషయాన్ని దాచి ఇక్కడ నీటి కష్టాలు ఉన్నాయని మాత్రమే చెప్తా ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఎవడన్నది మాత్రం చెప్పలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు కాబట్టి రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా బదనాం చేయకుండా నీటి సమస్య మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నీటి సమస్యకు ప్రధాన కారణం ఎవడు? ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇవాళ ఈ నీటి కొరతకు మరి ఇక్కడ వాళ్ళు కారణం కాలేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. నానాటి రోజులు తీసుకొస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇగో ఈ నీటి కష్టాలను తీసుకొచ్చిండు. ఇవాళ నేలలు నిలబారేలాగా చేసిండు. ఇవాళ కరెంటు కష్టాలను తీసుకొచ్చిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే నిరుద్యోగులు మళ్ళా రోడ్ల మీదకి ఎక్కి రైతులను తీసుకొచ్చి మరి ఏదైతే యూరియా కోసం ఏ విధంగా అయితే చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టేదో వీటితో పాటు బోనస్ గా ఏదైతే మద్దతు ధర చెల్లించే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసే దుస్థితిని తీసుకొచ్చిండు. ఇలా రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, కాంగ్రెస్ అసమర్థ పాలన, వాళ్ళ దోపిడీ, భూ కబ్జాలు, మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రజలను హింసించే విధానంతో ఇవాళ తెలంగాణ పాతాళానికి పోతా ఉన్నది. 2.5 సంవత్సరాల్లో ఇది ఆకాశం వైపు దూసుకుపోయిన తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే కిందికి దిగుతా ఉన్నది, రోజు రోజుకు పాతాళానికి పోతా ఉన్నది. దీనికి అంతటి కూడా ఈ అసమర్థ దద్దమ్మ మరి భూ కబ్జా దారుల పాలనే అని చెప్పక తప్పదు. ఇప్పటికైనా కాంగ్రెస్ అంటేనే మరి ఇక్కడ స్కాములు చేసుకుంటూనే ఉంటది. ఆ కాంగ్రెస్ చరిత్రనే అది. ఏ రోజు కూడా ఇవాళ ప్రజలకు పూర్తిగా సౌకర్యాలు కల్పించిన పాపాన పోలేదు కాంగ్రెస్. ఆ రోజు ఏదో రాజశేఖర్ రెడ్డి ఉన్న రోజులలో కూడా కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్రం అంతా వచ్చినాయి. కానీ అభివృద్ధిని చూసుకున్నట్టయితే తెలంగాణ పూర్తిగా వివక్షకు గురైంది. జలయజ్ఞం పేరుతోటి మనకు ఏదో నీళ్లు ఇస్తామని చెప్పి తూతూ మంత్రంగా ప్రాజెక్టులు ప్రారంభించారు. కానీ ఏ ప్రాజెక్టును కూడా రాజశేఖర్ హయాంలో పూర్తి కాలేదు. మరి అవన్నీ కూడా మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా బృహత్తరమైన ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కాళేశ్వరం, దాంతో పాటు ఎల్లంపల్లి వాళ్ళు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో ఆ ఎల్లంపల్లిని కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మొత్తంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుందో మరోసారి తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మనం మరి ఇక్కడ చైతన్యవంతులమై వాళ్ళ మెడలు వంచి తెలంగాణ సర్వనాశనం కాకుండా 2.5 సంవత్సరాలు కాపాడుకోగలిగితే మళ్ళీ తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్, తెలంగాణ బాబు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ తెలంగాణలో మనకు కావలసిన సౌకర్యాలు కానీ మనకు కావలసినటువంటి సంక్షేమం, అభివృద్ధి సమపాలలో జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.